డబ్బులతో అంటే అదే వాళ్ళు మీరు ఏం బంగారం పెట్టుకుంటారో ఇప్పించారు అమ్మాయికి మేడం. పెట్టుకోండి, పెళ్లి చేయండి, అమ్మాయి మాతో కలిసిపోతే చాలు, మేము కట్నాలు ఆ, ఆశించమని గౌరవంగా అంతే మేడం. చెప్పావు. దాని మీ గురించి మీ ఫ్యామిలీ ఆ, గురించి వాళ్ళకి అంతా తెలుసు. తెలుసు మేడం. ఓకే. వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు బంగారు బట్టలు అన్ని తీసుకున్నారు మేడం. తలంబ్రాలు వాళ్ళే వేసి ఇచ్చినారు మేడం. ఉమ్, మరల పెళ్లి ఒకటి నువ్వు ఉన్న ఒక కొడుకు కాబట్టి ఇంటి పక్కన పిలుచుకొని నేను మరల పెళ్లి భోజనాలు పెట్టినాను మేడం ఓకే వాళ్ళకి. అమ్మ, ఓకే అమ్మ. పెట్టినాను. ఇక 2014 మే 15 పెళ్లి అయింది వాడికి. బ్యాంకులో 15 రోజులే సెలవు ఇస్తున్నారు మేడం పెళ్లికి. ఉమ్, ఇంకా 1వ తేదీకి డ్యూటీలో జాయిన్ కావాలి మేడం. 1వ తేదీ డ్యూటీలో జాయిన్ అయినాడు మేడం, పోయినాడు. అదే రోజే నేను అక్కడ చిన్న సందులో కొత్తపేట రైతు బజార్ అని ఉంది మేడం కర్నూలులో. ఉమ్, అక్కడ ఇల్లు తీసుకుని ఇంటి రెంట్కు అక్కడ చిన్న సందులో టవర్ తగలట్లేదు ఫోన్ అని బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా మేడం నా కొడుకుతో. ఏం కేశవా పోయినావా డ్యూటీకి చేరినావా అని ఆడ బయటకు వచ్చి నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నా బిడ్డ ఇంట్లో వంట చేస్తుంది, ఈ పాపకు వంటలు రావని చెప్పినారు మేడం. అప్పుడు ఇంకా ఏం నేర్పించలేదు మేము అని చెప్పాను మేడం. ఆ, బయట మెట్ల మీద వాళ్ళ అమ్మలతో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోంది మేడం మా కోడలు. ఉమ్, కూర్చొని ఉంది. నేను బయట రోడ్డు మీదకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఈ పాప ఊరుకురుకునే అప్పటికే మా ఇంటి ఆ ఇంటి ఓనర్ ముస్లిమ్స్ మేడం. ఆ ఇంటి పెద్ద అయిన పాప ముసలైన బయట కూర్చేసుకొని కూర్చున్నారు. ఇంటి పక్కల వాళ్ళందరూ పలకరిస్తున్నారు. ఏమ్మా చంద్రకళ మీ అత్తే అడిగిందమ్మంటే ఫోన్ మాట్లాడుతుంది మా కేశవ బావతో బయట మాట్లాడుతుంది అంకుల్, మా గాయత్రి వంట చేస్తుంది, నేను మా అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నా అని అనింది. ఆడ కూర్చొని మేడం. ఉంటుంటే లేచి ఎగిరెగిరి అమ్మో నన్ను చంపేస్తున్నారు, నన్ను కొడుతున్నారు వీళ్ళు నన్ను ఊర్ని. అనేసి ఎగిరెగిరి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఏమ్మా ఇప్పుడే కదా మేము మా పలకరించింది, లేదు ఎందుకంట ఉరుకులాడుతున్నారు, లేదు లేదు వీళ్ళు చంపేస్తున్నారు నన్ను, వీళ్ళు కొడుతున్నారు నన్ను అని ఎగిరెగిరి మీ ఏడుస్తుంది. అబ్బాయి లేడు కదమ్మా? లేడు అంటే అప్పటికే వాళ్ళు ఫస్ట్ నైట్ రోజే అంతా మొత్తం వాళ్ళ వైపు అయిపోయినాడు మేడం వాడు. అరెరే. అంటే వాళ్ళ వైపు అయిపోయినాడు ఆ, అని ఏడుస్తున్నారంటే మా గాయత్రి ఉరుకొచ్చి అమ్మా వదిన ఏమో ఏడుస్తుందమ్మా ఉరుకుతుంది అక్కడిక్కడ అని అంటే ఎందుకు అని వస్తే ఎందుకమ్మా ఎందుకు ఉరుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు కొడుతున్నారు అంటే మీరు చంపేస్తున్నారు నన్ను కొడుతున్నారు, మీరు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని అంటే అంటే ఎవరెవరు, నువ్వు నీ కూతురా లేకపోతే నువ్వు మీ అమ్మ? కూతురే అంట మేడం. అలా ఆయన మంచోడే. ఇంటి ఒక్క వాళ్ళు ఉండేది మేడం నన్నూరు అని, కర్నూలు దగ్గర నన్ను 8 కిలోమీటర్లు తెలియదు కానీ దూరమే మేడం ఉండేది వాళ్ళ అమ్మోళ్ళు రాగమైలో. 10 నిమిషాల్లో వచ్చినారు మేడం వాళ్ళు. ఎట్లా వస్తారు మేడం 10 నిమిషాలకు? ఇదంతా ప్లాన్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నారు. సరే, ఈ సీన్ ఎప్పుడు జరిగిందమ్మా? మీ అబ్బాయి పెళ్ళైన ఎన్ని రోజులకి? 15 రోజులు మేడం. 2014 మే 15 నుంచి ఇంకా పెళ్లి మరల పెళ్లి ఒడి బియ్యము ఫస్ట్ నైట్ నుంచి ఇవన్నీ అయినాయి కదా మేడం. 1వ తేదీ జూన్ 1వ తేదీ డ్యూటీలోకి పోయినాడు మేడం. అదే రోజే సాయంత్రం మాట్లాడుతున్నా నా కొడుకుతో, పోయినావా పోయి వచ్చినావా అని మాట్లాడుతున్నా. అదే రోజే మేడం, అదే రోజే జరిగింది. ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి మీ అబ్బాయి నీకు సపోర్ట్ చేయలేదమ్మా? అదేంటి అసలు? కొత్తగా పెళ్ళయింది, అత్త కొట్టేసే అంత సీన్ ఎందుకు ఉంటది ఈ రోజుల్లో? సరే, మీ అబ్బాయికి అయితే నీ కష్టం నీ ఇది అంతా తెలుసు కదమ్మా. అన్ని మర్చిపోయినాడు మేడం. అంటే ఫస్ట్ నైట్ రోజు అదే శోభనం రోజు వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే వాళ్ళ మామ, కేశవ మీ అమ్మ నీ చెల్లెలే కదా ఉండేది, మా బిడ్డ అయితే మీ ఇంటికి వచ్చి అక్కడ ఉండదు, ఇక్కడ అలవాటు లేదు కదా, ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటది, నువ్వు మాత్రం అక్కడ జాబ్ చేసుకో, అప్ అండ్ డౌన్ తిరుగు, కాబట్టి మీ అమ్మలో ఖర్చులకు నెల కింద ఇస్తాము అని చెప్పినారంట. చెప్తే నాకు ఫోన్ చేసినారు మేడం నా కొడుకు అని. ఫోన్ చేసి అమ్మ ఇట్లా అంకుల్ ఇట్లా అంటున్నాడు, నన్ను ఏమన్నా అక్కడ ఇల్లరికం లెక్క ఏమన్నా మాట్లాడినావా, నన్ను అంకులు పెళ్ళైనాక నువ్వు ఇక్కడే ఉంటావు, మీ అమ్మల దగ్గరికి పోవు. అట్లా అన్నాడా? లేకపోతే కోడలు అత్తగారితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా, వేరే కాపురం కోసం అడుగుతున్నారు వాళ్ళు, నేను అక్కడంటా ఉండాలంట అన్నాడా? అదే అంకుల్ అయితే ఇక్కడే మీ అమ్మ మీ చెల్లెలకే కదా డబ్బులు ఇచ్చి పంపిస్తాం నెలకింత, నువ్వు ఇక్కడే మీ అమ్మ మీ చెల్లితో కలిసి ఉంటే కుదరదు అనేది ముందే చెప్పాడు అతనికి హింట్ గా. చెప్తే నాకు ఫోన్ చేసి అడిగినాడు, అమ్మ నువ్వేమన్నా ఇట్లా మాట్లాడినావా పెళ్ళప్పుడు అంటే నేనేం మాట్లాడలేదు కదా, మీ అంకుల్ నీతో ఎందుకు మాట్లాడతాడు అవన్నీ విషయాలు వెంటనే. అవును, అప్పుడు అన్నా నీకేమన్నా పెళ్లికి నా కొడుకుని మీ ఇంటికి పంపిస్తాను చెప్పినానా, నాకు ఉండేది ఒక కొడుకు, నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు అదేదో శోభనం అని నేను వచ్చింటే నువ్వు ఎందుకన్నా ఇట్లాంటి మాటలు చెప్తున్నావు, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నా కొడుకుని అక్కడే, నీ కోడలు నీ బిడ్డని ఎందుకు పెట్టుకుంటావనా అని అంటే సర్లేమ్మా అన్నాడు. ఇంకా అప్పటికే ఇంకా వాడు ఏమైపోయినాడో వాళ్ళ మాట ఎందుకు వినాల్సి వచ్చిందో ఏమో నాకు తెలియదు మేడం. 1వ తేదీ ఈ పాప ఇట్లా చేసినందుకు వెంటనే మళ్ళా వాళ్ళ అమ్మలు ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నారు మేడం. ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, మేము రోజు పలకరిస్తూనే ఉన్నాం, ఏం వండుకొని తిన్నావు, ఎట్లున్నావు అమ్మ చంద్రకళ అంటున్నాము, బాగున్నారు,
ఇక్కడ మేము కూడా పలకరిస్తున్నాం, ఇంటి ముందనే కూర్చున్న పిల్ల కూర్చున్నట్టే అట్లా చేసిందని ఇంటి పక్కల సాక్ష్యం చెప్తున్నా కూడా పోలీసులకు వినట్లేదు మేడం. పోలీసులు కూడా వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా పోయి మాకు పెళ్లి చేసి ఇచ్చినాం 15 రోజులు కూడా కాలే, వీళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఏదో అన్ని కేసులు రాసిస్తున్నారు మేడం పోలీస్ స్టేషన్ పోయి. మమ్మల్ని వ్యాన్ వచ్చి ఎక్కించుకొని నా బిడ్డను నన్ను ఎక్కించుకొని పోయింది మేడం. 2014లో అంటే అప్పట్లో కొంచెం ఆ కేసులు స్ట్రాంగ్ కేసుల కింద లెక్కమ్మా. అరెస్ట్ చేశారా? లేదు మేడం, ఊరికే తీసుకెళ్లారు. ఇంటి పక్కల సాక్ష్యం సంతకాలు కూడా పెట్టినారు మేడం. కాదు ఏం లేదు పాపం, కొత్తగా వాళ్ళు కూడా ఇక్కడికి కొత్తగా వచ్చినారు, వాళ్ళు కూడా మంచోళ్ళు, నేను రోజు పలకరిస్తూనే ఉన్నా మీ పాపని, అట్లాంటిది ఏం జరగలేదని పోలీసు వాళ్ళకి ఇంటి పక్కల చెప్తున్నా కూడా వాళ్ళు ఎవరి మాట వినటం లేదు సార్. అప్పటికే వాళ్ళందరూ వాళ్ళ మాటని వింటున్నారు మేడం. పోయి ఆ పాపను కూర్చోబెట్టి ఆ పాపతోనే మా పైన కేసు రాపిస్తున్నారు. కానీ సార్ ఏం సార్, కొత్త పెళ్లి కూతురు అమ్మాయి, మా చుట్టాలు కూడా కాదు అసలు, కనీసం ఒకటే రోజే పెళ్లి చూపులు చూసినాం మేడం. రెండో రోజు పోయి మరి మీ అబ్బాయి వచ్చి మీ అబ్బాయి వెంటనే వచ్చి కాపాడాలి కదమ్మా, కనీసం ఆ విషయంలో అన్న. ఇప్పుడు మీతో కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు, భార్యాభర్తలు కలిపి ఒక కాన్స్పిరసీ చేసి అలా నాన్నతో కలిసి ఏదో గూడుపుటాని చేశారు. అమ్మ మాకు ఇష్టం లేదు ఉండడం నీతో కలిసి, నా భార్య అట్లా చెప్తే అట్లా వింటాను అని ఆ కేసులేమీ లేకుండా అలా ఆవిడ తీసుకొని పోవచ్చు కదా. అది అట్లా రాపిస్తుంటే కేశవ ఇట్లా జరుగుతుందా అంటే సర్లే నేను వచ్చినాక మాట్లాడతలేన్నాడు మేడం. వచ్చినాక మాట్లాడతా అన్నాడు. పోయినారు మేడం. నన్ను నా బిడ్డని అయితే పోలీస్ స్టేషన్ లకు తిప్పి రామ్మా నీ కొడుకు వస్తున్నారు మాట్లాడాలంటారు, పొద్దున పిలిపిస్తే రాత్రి పంపిస్తున్నారు, సాయంత్రం పిలిపిస్తే 10 గంటలకు పంపిస్తున్నారు. మాకైతే మేము కర్నూలులో పొట్టి జరిగినా కానీ ఎన్నడూ ఒక పోలీస్ స్టేషన్ కి ఎక్కలేదు, ఎన్నడూ ఒక స్టేషన్ కి కానీ ఒక కోర్టు కానీ ఎక్కలేదు మేడం. వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులు పడినాం, అన్ని చాలా అవమానంగా కూడా రాత్రి ఇంటికి వస్తుంటే కూడా నిన్న బిడ్డ టౌన్కి ఫీల్ అయిపోతుంది మేడం. ఎందుకంటే ఏం తప్పు చేసినా మనం మేము పోవాలా, ఒకవేళ నా కొడుకు వస్తున్నాడు అనేది పిలిపించేది రాత్రి 10 వరకు పెట్టుకునేది పంపించేది. సరే ఇదంతా 2014లో జరిగింది. తర్వాత మేడం ఆ తర్వాత మా పెద్దలు, మా కులంలో పెద్ద ఆయనని పెళ్లికి అంతా ఆయనే మేడం. మా కులంలో పెద్ద ఆయన ఉంటాడు కదా, పెద్ద మనిషి, ఆయననే తాంబూలము పెళ్లి అన్ని జరిపిస్తున్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడిస్తున్నాం మేడం. మళ్ళీ వీళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ పాప ఒకటే, నేనైతే మీ ఇంట్లో ఉండను, సపరేట్ కాపురం అడుగుతుంది. పోతే నేను వెళ్ళిపోతా, మీరు బలవంతంగా ఇక్కడ వదిలేసి ఇక్కడే కాపురం చేయడం ఉండాలంటే నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోయి కేసులు పెడతా అంటే ఇక నా కొడుకు అప్పటికే వచ్చినాడు మేడం. నా కొడుకు కూడా అడిగితే పెద్ద మనిషి లేదు, ఆ పాప వాళ్ళ అమ్మ ఇంటి కాడ ఉంటా అంటుంది, ఆ పాప ఎక్కడ ఉంటే అక్కడే అని అంటే ఇంకా ఆయన పెద్ద మనిషి ఒకటే చెప్పారు, లేదమ్మా వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మీ అబ్బాయి అట్లా అన్నాడా, మా ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే అని? అక్కడే పోనీ వాళ్ళ అమ్మలు ఇంట్లోనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉండేది అని అన్నాడు మేడం. పెద్ద మనిషి ఒకటే చెప్పినాడు, అమ్మ లేదమ్మా గంగమ్మ వాళ్ళందరూ ఒకటైనారు, వాళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడుకుని ఒక మాట మీద ఉన్నారు. అంతే, నువ్వు ఇంత కష్టపడి పోషించిన కొడుకు వాళ్ళ వైపు వెళ్ళిపోయాడమ్మా 10 రోజులకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.